వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారత రైల్వేలు పర్యావరణ పరిరక్షణ దిశగా మరో కీలక ముందడుగు వేశాయి. ఏంటంటే దేశంలోని తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను సిద్ధం చేశాయి. అయితే ఈ రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు లేవు, కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. అందువల్ల ఇది పూర్తిగా కాలుష్య రహిత రైలుగా నిలుస్తుంది. అయితే ఈ హైడ్రోజన్ రైలు డీజిల్ రైలుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించనున్నారు. ముఖ్యంగా విద్యుత్ లైన్లు లేని మార్గాల్లో ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సంప్రదాయ రైళ్లతో పోలిస్తే శబ్ద కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. హర్యానా రాష్ట్రంలో జింద్ నుంచి సోనీపట్ వరకు ఈ రైలును మొదట ప్రయోగాత్మకంగా నడపనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో రైల్వేలు ఉన్నాయి. దేశం గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశాన్ని పర్యావరణ హిత రవాణాలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిపే అవకాశం ఈ ప్రాజెక్టుకు ఉంది. హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఏంటంటే ఇది పర్యావరణ హితమైనది. ఎలా అంటే ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడుస్తుంది. అయితే ఉద్గారాలు కేవలం నీటి ఆవిరి మాత్రమే, కార్బన్ డయాక్సైడ్ లేదా ఇతర కాలుష్యం ఉండదు. డీజిల్ రైలుతో పోలిస్తే పూర్తిగా ఇది జీరో ఎమిషన్స్ కలిగి ఉంటుంది. అలాగే శబ్దరహిత ప్రయాణం, ఎలాగంటే చాలా నిశ్శబ్దంగా నడుస్తుంది, సౌండ్ లెస్. గరిష్ట వేగం ఎంతంటే 110 to 140 km/h. కెపాసిటీ ఒకేసారి 2600 పైగా ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు 2400 కిలోవాట్ పవర్, 360 kg హైడ్రోజన్తో 180 కిలోమీటర్ల ప్రయాణం జరుగుతుంది. ఎలక్ట్రిక్ రైళ్ల కంటే ఎక్కువ దూరం కవర్ చేయగలదు. జై హింద్. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.